హిజ్కియా అనగా యెహోవాయే నా బలం అనే అర్థం. ఆ హిజ్కియా వచ్చిన తర్వాత 25 సంవత్సరాల వయసప్పుడు రాజుగా వచ్చిన తరువాత దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ 29వ అధ్యాయంలో మొట్టమొదటిగా మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి దినమున హిజ్కియా రాజు లేవీయులను సమకూర్చి మోయబడిన మందిరమును ద్వారములను ఆ హిజ్కియా రాజు తెరిపించాడంట. తెరిపించి లోపల ఉన్న వ్యర్థమైన వాటిని అన్నిటినీ లేవీయులు ప్రతిష్ఠించుకునేటట్లుగా చేసి వారిని ప్రోత్సహించి పురిగొల్పి ఆ మందిరాన్ని ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు ఆ మందిరం మొత్తాన్ని ప్రక్షాళన చేయటం కొరకు సుమారుగా 16 రోజులు సమయం పట్టి అందులో వ్యర్థమైన వాటిని అన్నిటినీ తీసివేసి కిద్రోను వాగులో పడవేసి పగలగొట్టి 16 రోజులు పట్టింది. తర్వాత మరలా లేవీలు రావటం, ధూపం వేయటం, దీపం వెలిగించటం, బలి అర్పణలు ప్రారంభించటం, యెహోవా మందిరపు సేవా క్రమము పునఃప్రారంభించాడు రాజైన హిజ్కియా. ఇలాంటి చేసినప్పుడు ఆ హిజ్కియా గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు. ఏమనంటే యెహోవా అతనికి తోడై ఉండెను. ఎందుకు యెహోవా అతనికి తోడై ఉన్నాడు? ఒక 3 విషయాలను మనం చూద్దాం రండి. ఇందా చదువుకున్న వాక్యం దగ్గరికి మనం వస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. కొన్ని విషయాలను ప్రాముఖ్యమైనవి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒక 3 కారణాలు. 5వ వచనం, 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడను అల్లేడు. రాజులు చాలామంది యూదా దేశాన్ని పరిపాలించారు. ఆ యూదా దేశాన్ని పరిపాలించిన రాజులందరికంటే కూడా అధికమైన విశ్వాసం ఉంచిన వాడంట. అంత విశ్వాసం ఉంచినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అంతకుముందు ఏలుబడి చేసిన రాజుల్లోనైనను తన తర్వాత వచ్చిన రాజుల్లో కూడా అంత బలమైన విశ్వాసం కలిగిన వాడు లేడని దేవుడే సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. యెహోవా ఎందుకు అతనికి తోడై ఉన్నాడు అంటే మొదటి కారణం ఏంటంటే యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. యెహోవా యందు ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచాడు? ఎలాంటి స్థితులు ఆయన రాజైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు ఆయన పుట్టి పెరిగిన విధానాలు, వాతావరణం ఎట్లా ఉంది అని మనం చూస్తే, ఆయన పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు రాజుగా ఉన్న ఆహాజు రాజు చెడ్డరాజుగానే ఉన్నాడు. ఎక్కడా దేవునికి మంచి కార్యాలు చేసినట్టుగా బైబిల్లో రాయబడలేదు. కానీ చెడ్డరాజు చెడ్డ కార్యాలు చేస్తున్న ఆ కొడుకుగానే ఉన్నాడు. ఆ కార్యక్రమాలన్నీ చూస్తూనే ఉన్నాడు. దేవునికి ద్రోహం చేయటం, దేశాన్ని దిగంబరత్వంలోకి నడిపించటం, ఆపత్కాలంలో యెహోవా దృష్టికి అధికమైన అతిక్రమములు జరిగించటం, అంతేకాకుండా యెహోవా మందిరాన్ని మూయటం, మొత్తం చెప్పాలంటే యూదా దేశపు ప్రజలందరూ భ్రష్టులై భక్తిహీనులైపోవటం, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోవటం, ఇవన్నీ చూశాడు రాజైన హిజ్కియా. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడే లేని ఆ ఇంటిలో మరి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాడు? ప్రియమైన సోదరి స్నేహితుడా, మనం సాధారణంగా మన పిల్లలు వాడి సహవాసం పట్టి పాడైపోయాడు అని మనం చెబుతాం. నిజంగా మన పిల్లల్లో కూడా అటువంటి స్వభావం ఉంది కాబట్టే వాడి సహవాసం పట్టాడు. రెండోది, వాడి సహవాసాన్ని పట్టడం ద్వారా పాడైపోయాడు అని అంటే ఇతనిలో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని అర్థం, ఆ లక్షణాలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు మరి ఆహాజు రాజు చెడ్డవాడే. ఆహాజు రాజులో నుంచి వచ్చిన గర్భఫలమే రాజైన హిజ్కియా. మరి రాజైన హిజ్కియా రాజైన వెంటనే తండ్రి గారి చేసిన వాటినన్నిటిని అనుసరించవలసింది పోయి తన పుత్రుడైన దావీదు చేసినట్లుగా దేవునికి ద్రోహం చేయకోకుండా దేవుని యొక్క క్రమంలోకి నడవాలని మూయబడిన మందిరాన్ని ఎలాగూ తెరిపించాడు? ఎందుకు తెరిపించాడు? ఎలాగో అంత విశ్వాసం దేవుడి మీదకు వెళ్ళింది అన్న విషయాన్ని ఒక మాటను మనం చూద్దాం. ఈరోజు తల్లులుగా తండ్రులుగా మనం ఉంటే కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనము నేర్చుకుందాముగాక. గట్టిగా చెబుదాం. ఒకవేళ నేర్చుకునే సమయం దాటిపోతే, నేర్పించే స్థితి దాటిపోతే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు.
చదువుదాం రండి ఆ మాటను. 2వ వచనం, 18వ అధ్యాయం 2వ వచనం. అతడు అతడు అంటే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఇక్కడ హిజ్కియా రాజు యొక్క తల్లిని గురించి ప్రస్తావించాడు. ఆవిడ పేరు అబి. ఆవిడ లేవి గోత్రంలో ఉన్న జకరియా సంతతి కలిగిన కూతురు. లేవి గోత్రంలో నుంచి వచ్చిన వారు యెహోవా ధర్మశాస్త్రం గురించి వాళ్ళు బాగా తెలుసు. యెహోవా ధర్మశాస్త్రాన్ని చూడకుండా అప్పు చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వారు లేవీయులు. ఆ లేవి గోత్రంలో నుంచి వచ్చిన అబి, ఆ జకరియా కుమార్తె, భర్త చేస్తున్న దుష్ట సాంగత్యము, భర్త చేస్తున్న ద్రోహము, భర్త చేస్తున్న దేశం మీదకు తీసుకొస్తున్న ఉగ్రత, ఇవన్నీ చూసింది. బహుశా తనకు చెప్పి ఉండొచ్చు. ఎంతవరకు చెప్పగలరు అంటే వీళ్ళు వినరు అన్నప్పుడు వదిలేస్తారు ఎవరైనా సరే. బహుశా తను కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు తన భర్త గురించి. ఆ ప్రయత్నంలో ఎక్కడ భార్య మాట విని ఉండకపోవచ్చు. ఆవిడ చెబుతున్న కొలది ఇంకా కఠినపరుచుకున్న ఆ వ్యక్తిని వదిలేసింది. సరే, మారని వ్యక్తి గురించి ఎందుకు? తన తర్వాత రాజు అయ్యేవాడు ఈ హిజ్కియా, నా ప్రియ కుమారుడు. ఈ హిజ్కియాను దేవుని యొక్క క్రమంలో పెంచాలి అని అనుకున్నది. దేవుని యొక్క దేశానికి రాజుగా కాబోతున్న ఈ రాజు నా భర్తలాగా కాక ఒక మంచి రాజుగా చేయాలి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వీన్ని నేర్పించాలి, నడిపించాలి అని ఆ కంకణం కట్టుకున్న ఆ తల్లి చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతోనే యెహోవా ధర్మశాస్త్రాన్ని నూరిపోసిందంట. ఆ యెహోవా ధర్మశాస్త్రము చిన్నప్పటి నుంచే వింటున్న అతను దేవుడు ఎవరు, దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏంటో, ఆజ్ఞలను అనుసరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, అలాంటి ఆశీర్వాదాలు అనుభవించిన వారు ఇజ్రాయిలుని ఎలాంటి దీవెనలు పొందుకున్నారో, ఇవన్నీ జరిగినవన్నీ కూడా చెబుతున్న తన తల్లి చెబుతున్న మాటలన్నీ కూడా తన హృదయంలో హిజ్కియా ఉంచుకున్నాడు. తల్లి చెప్పిన బాటలో నడిచాడు. తల్లి ఏం చెబుతుందో దాని ప్రకారంగానే అతను చేశాడు. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకరిని చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు చెవియొగ్గుము. 2 లైన్ చదువుతాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. నీ తల్లి ఏం బోధిస్తుందో దాన్ని తేలికగా కొట్టిపడవేయ మాకు. నీ తల్లి నీ క్షేమం కొరకు ఏం మాట్లాడుతుందో, ఏమని చెబుతుందో దాన్ని ఈజీగా తీసివేయ మాకు అని సామెతల గ్రంథములో ఆ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. తన తల్లి యొక్క బోధను త్రోసివేయకుండా తన తల్లి ఏం చెబుతుందో వాటినన్నిటిని తూచ తప్పక ఆచరిస్తూ అనుసరిస్తూ నేర్చుకుంటున్నాడు రాజైన హిజ్కియా. తల్లి ఏమి నేర్పుతుంది? హిజ్కియా, నువ్వు రాబోయే కాలంలో నువ్వు రాజువు, నీ తండ్రిలాగా నీవు ఇలాంటివి దేవుడికి ద్రోహం చేయొద్దు, దేశాన్ని దిగంబరత్వములోకి నడిపించవద్దు, యెహోవా దృష్టికి అతిక్రమములు చేయవద్దు. యెహోవా మందిరాన్ని మూసివేసిన వాడే అతి ఘోరమైన పాపం చేసిన వాడు మీ తండ్రి. ఆ శాపము, ఆ ఉగ్రత నీ మీదకు రాకుండా ఉండాలి అని అంటే నువ్వు చిన్నప్పటి నుంచే కాబోతున్న రాజువు కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారముగా నువ్వు నడవాలి, నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి, నీకు అప్పగించిన దేశమును కూడా నడిపించాలి అని హితబోధ చెబుతున్న తల్లి చెబుతున్న హితబోధను తూచ తప్పకుండా పాటిస్తూనే ఉన్నాడు. ఆవిడ చెబుతుంది, ఈ రాజు, ఈ దేశం నీకు బలము కాదు, నీ పేరు ఏమని పెట్టామంటే హిజ్కియా అని నేను పేరు పెట్టాను. హిజ్కియా అంటే యెహోవాయే నాకు బలం,
నీకు దేవుడే నీ బలం అవ్వాలి కానీ ధనము కాదు. దేవుడే నీ బలం అవ్వాలి కానీ నీ శక్తి కాదు. దేవుడే నీ బలం అవ్వాలి కానీ నీకుండ సంపద కాదు. దేవుడే నీకు బలం అవ్వాలి కానీ నీకు అయినవారు ఉన్నవారు కాదు. ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు దేవుడు. ఆ దేవుడే నీకు బలం అని తల్లి హితబోధలో తన కుమారుణ్ణి పెంచింది. ఆ విధంగా పెంచినప్పుడు అప్పుడు ఏమైందంటే, చిన్నప్పటి నుంచే విశ్వాసపు అనుభవంలో కట్టబడుతున్న హిజ్కియా రాజైన వెంటనే దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు, హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు పరిపాలించిన రాజుల్లోనైనను పరిపాలించబోతున్న రాజుల్లోనైనను ఇంత విశ్వాసం గలవాడు ఇంకొకడు లేడు అని చెబుతున్నాడు. సంఘంలో విశ్వాసులు ఎవరు? చాలామంది ఉంటారు. మరి దేవుని యొక్క క్రమంలో నడిచిన విశ్వాసి ఎవరు అని ఒక కాపరి ఒక పేరు చెప్పగలిగే విధంగా ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపిస్తూ సంఘ సహవాసంలో పాలిభాగస్తులవుతూ పాల్గొంటూ దేవుని యొక్క క్రమాన్ని అనుసరిస్తున్న విశ్వాసులు వీళ్ళలో ఎవరు అంటే చెప్పగలగటానికి కొన్ని పేర్లు రావాలి. అది నీ పేరై ఉండునుగాక. గట్టిగా చెబుతాం, అది నీ పేరైతే ఎంత బాగుంటుంది. అలాంటి చెప్పగలిగితే నా పేరు చెప్పగలరా? ఇట్లా అడిగితే దేవుడు చెబుతున్నాడు, ముందు రాజుల్లో కానీ రాబోతున్న రాజుల్లో కానీ ఇటువంటి విశ్వాసం కలిగిన వాడు లేడు అని చెప్తున్నాడు. సంఘంలో ఇలాంటి గొప్ప విశ్వాసి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పగలగాలి ఒక కాపరి. యేసయ్య చెబుతున్నాడు, ఈ శతాధిపతి ఇతను గొప్ప విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు అన్నాడు. యూదుల్లో కూడా నేను చూడలేదు అని అన్నాడు. గొప్ప విశ్వాసం గలవాడంట. ఆ విశ్వాసం ఎందుకు? తల్లి చెప్పిన ఆ బోధను అతను అనుసరించింది. తల్లి చెప్పిన బోధలో మార్గములో నడిచాడు. ప్రియమైన సోదరి స్నేహితుడా, నేటి తల్లులు ఎట్లా ఉన్నారు? నేటి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు? ఎట్లా పిల్లల్ని పెంచుతున్నారు? అంటే పెద్ద వయసు ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజ్ చదువుతున్న వాళ్ళ కాలం అయిపోయింది అని అనుకుంటే, ఇప్పుడిప్పుడే హై స్కూల్స్ ఎలిమెంటరీ చదువుతున్న వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు? మనము ఏమైతే ఉన్నామో మన పిల్లలు కూడా అలా అవుతారు. మన హృదయంలో ఏమైతే ఉన్నాయో వాళ్ళ చెవుల్లోకి కూడా వాటినే మనము పంపిస్తాం. రాజైన హిజ్కియా తల్లి దేవుడే యెహోవాయే నీ బలమని దేవుని యొక్క ధర్మశాస్త్ర క్రమంలో తన తల్లి పెంచితే ఏమయ్యాడు? ఆయన రాజు అయ్యాడు. ఆ రాజు ఎలాంటి వాడో తెలుసా? దేశం మొత్తానికి రాజు. ఆయన మంచి రాజు అయ్యాడు అని రాసింది. దేవుడే గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు నీకున్న పిల్లలు రాజు అనే మాట ఏంటి అని అంటే, అందరిలో కంటే ఉత్తమముడు, అందరిలో కంటే మంచి విశ్వాసి అని చెప్పగలిగితే ఎంత బాగుండు. అది నీ పెంపకంలో నువ్వు పెంచటంలో ఉంటుంది. అలాగనే వాళ్ళు పెరగటంలో కూడా ఉంటుంది. సాధారణంగా మన ఇంటి ముందోళ్ళతోనో వెనకింటోళ్ళతోనో లేకపోతే పక్క బజార్లతోనో సంఘంలో చివరిలో కూర్చున్న వాళ్ళతోనో ఏదో ఒక మాటకి గొడవ వచ్చింది అనుకుందాం. గొడవ వస్తే ఏమవుద్ది? పగ ఎవరికి? నీకు ఆ వ్యక్తికి కోపం అయితే నువ్వేం చేస్తావు? నీ పిల్లలను వాళ్ళ ఇంటి వైపు కూడా పోనీయవు. అంటే ఏం చెబుతున్నావు వాళ్ళకు? నువ్వు నీలో ఉండ పగను, నీలో ఉండ ప్రతీకారాన్ని పిల్లల హృదయాల్లో పోస్తున్నావు. పోసి వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ ఇంట్లో ఏమైనా కరోనా ఉందా? లేదుగా. అది ఏమైనా అంటిద్దా నీ పిల్లలకి? అంటదిగా. అసలు కరోనాయే లేదుగా. ఆ ఇంటి వైపుకి కానీ వాళ్ళు పిలిస్తే పలకటం కానీ ఆ ఇంట్లో వైపు కానీ వెళ్ళొద్దని పిల్లలకు చెడ్డ మాటలు పలుకుతున్న తల్లులారా, నువ్వు దేవునికి పిల్లలకు ద్రోహం చేస్తున్నావు. వాళ్ళు ఆశీర్వదించబడవలసిన వారై ఉంటే నువ్వు వాళ్ళ శాపంలోకి నడిపిస్తున్నావు నీ నోటి మాటలతో. వాళ్ళెంతో దీవెనకరంగా ఎదగవలసిన వాళ్ళు, వాళ్ళెంతో యెహోవా దృష్టికి విలువైన వారిగా పెరగవలసిన వారు. కానీ నీలో ఉండ పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లోకి నింపి వారిని కూడా నీలాగే తయారు చేస్తున్నారు ఈ తరపు తల్లులు. ఎంతోమందిని మనం చూస్తే ఇక పిల్లలు అటు వెళ్ళకూడదు. నువ్వు ఎట్టాగు వెళ్ళవు, నువ్వు అవిశ్వాసివి. నీ పిల్లలను కూడా అవిశ్వాసాల బాటలోనే నడిపిస్తావుగా. కానీ హిజ్కియా యొక్క తల్లి అట్లా కాదంటండి. అట్లా కాకుండా
ఒక కోడలు ఒక అత్తను కొడుతుందంట. సాధారణంగా అత్త కోడలకు తగువులు వస్తాయి. మా అత్త కోడలకు తగువు రాదు అని ఎవరైనా చెబితే వాళ్ళు పచ్చి అబద్ధం చెప్పిన వాళ్ళు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో వచ్చింది. అది ఏ స్థాయిలోకి ఇప్పుడు వెళ్ళింది అని అంటే, సీరియల్లో కోడళ్ళు అత్తలు కొట్టడం చూసి నేర్చుకుని నిజ జీవితంలో కూడా కోడళ్ళు అత్తలను కొడుతున్నారంట. ఒక సర్వే చెబుతుంది. ఒకరోజు ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని కొడుతుందంట. కొడతా ఉంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాడు, అమ్మ ఆగు, ఎందుకు నాయనమ్మను నువ్వు కొడుతున్నావు అంటే, నీకు తెలియదురా దీని సంగతి అంట, దాని సంగతి అంట. అసలు నీ సంగతే తెలియాలి, ఆమె సంగతి ఎందుకు, దాని సంగతి నీకు తెలియదురా అని చెప్పేసి కొడతా ఉంటే ఆడు ఆపలేక ఇది ఆగదు అన్న సంగతి ఎరిగి ఏం చెప్పాడంటే, ఒక మాటమా కొట్టేటప్పుడు నేను కొట్టొద్దని అనలేక ఒక మాట, రేపు నా పెళ్ళయిన తర్వాత కూడా నా భార్య నిన్ను కొట్టినాగా నేను అడ్డం రాను అన్నాడంట. అప్పుడు లేపిన కర్ర ఆటోమేటిక్గా కిందకు దిగింది. అంటే ఈరోజు నువ్వు ఏమి విత్తుతున్నావో అదే పంట నువ్వు రాబోయే కాలంలో నువ్వు కోస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు దేవుడు, ఓ మనుష్యుడా, దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు ఏ విత్తనము విత్తుతున్నావో అదే పంటను నువ్వు కోస్తావన్నాడు. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎలాంటి మాటలు నీ పిల్లలకు నేర్పుతున్నావు, ఎలాంటి విషయాలు నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నావు. మంచి మాటలైతే అంటే నువ్వు మంచి విత్తనం విత్తుతున్నావు, నువ్వు మంచి పంటనే కోస్తావు. చెడ్డ మాటలు విత్తుతున్నావు అని అంటే వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? నువ్వు మాట్లాడట్లేదు కాబట్టి. అంటే నీలో ఉన్న పగ నీ అమ్మాయిలోకి, నీ కొడుకులోకి, ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఎవరికున్నా సరే వాళ్ళ మీదకి ఎక్కిస్తున్నావు. అది ఒక పాయిజన్ ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది వాళ్ళల్లో. అదేమవుతుందో తెలుసా? అది రేపు నీకే అది తిరగబడుతుంది. ఈరోజు ఏమైతే విత్తుతున్నావు అదే. నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు, వాళ్ళ అమ్మ రెచ్చగొట్టిద్దిలే, అసలు ఆమె నోరికి ప్లాస్టర్ వేసిన ప్లాస్టర్ పగిలిపోవటమే, అంత రెచ్చగొట్టిద్ది. అరే వాడినేసేయరా, ఈయన్నేసేయరా, వాడెట్టన్నాడు నన్ను, ఈడెట్టన్నాడు నన్ను, వాడు వేసాడు. తర్వాత వేయడానికి ఎవరు లేరంటే ఇక ఇప్పుడు ఎవరున్నారేక? వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మని వేసాడంటే. అంటే ఏ విత్తనం విత్తిందో అదే పంటను వాళ్ళ అమ్మ కోసింది. ఈరోజు మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నామో అదే పంటను నువ్వు కోయబోతున్నావు. నీ పిల్లలు హిజ్కియా రాజుల వలె, హిజ్కియా రాజు తల్లి ఎలాగైతే రాజుగా చేసిందో, రాజరికపు పాలన అందించేటట్లుగా నేర్పి నింపిందో, అలాగే నీ పిల్లలు కూడా ఒక రాజులాగా నువ్వు నేర్పుదువుగాక, వారు ఆ విధంగా ఆశీర్వదించబడుదురుగాక. చెడ్డ విత్తనాలు విత్తమాకు, అది నీకు మేలు కాదు, అది నీకు కీడికే నువ్వు తలపోస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశీర్వాదం వైపు అడుగులు వేయి. మరలా కీడు వైపు అడుగులు వేస్తే ఆ కీడు నిన్ను వెన్నంటి నిన్ను నష్టంలోకి, కష్టాల్లోకి నడిపించింది. ప్రియమైన సోదరి స్నేహితుడా, మనుషులను దేవుణ్ణి ఒకేసారి నువ్వు సంతోషపెట్టలేవు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే మనుషులను దుఃఖపడతారు. నువ్వు మనుషుల్నే సంతోషపరచాలంటే దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు. సో ఉంటే దేవునికైనను ధనానికైనను యజమానుడిగా ఉండాలి, కానీ ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. తల్లి తన బోధన నేర్పిందంట. ఎలా? ఆయన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఈరోజు నీ పిల్లలకు అలాగే నేర్పుతున్నావు. ఏ సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో తన తల్లి నిలబెట్టింది అతను, ఎలాంటి పరిస్థితుల్లో ఆహాజు భార్య నిలబడింది. తల్లి నిలబడింది కాబట్టి తన కుమారుని నిలబెట్టగలిగింది. భర్త బాటలో నేను నడవాలి, నా భర్తను సంతోషపెట్టాలి, నా భర్త మాటను దాటను అనుకుంటే ఆహాజు భార్యగా మిగిలిపోయేది. ఆహాజు చెడ్డవాడు, చెడ్డ భార్యగానే మిగిలిపోయింది. లేదు, నా భర్త సంతోషం కంటే, నా భర్త మాట కంటే నన్ను సృజించి నాకు ఈ విధముగా ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడే, ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు, ఆయన గొప్పవాడు, మాది శాశ్వతమైన జీవం ఇచ్చేవాడు ఆయన అని ఆయన్ని సంతోషపెట్టే విధంగానే తన తల్లి అభి ఏం చేసిందంటే తన కుమారుణ్ణి విశ్వాసములో పెంచటం ప్రారంభించింది. ఆ విధమైన విశ్వాసములోకి పెంచింది.
అతను పెరిగాడు, పెద్దవాడయ్యాడు, తన తండ్రి చనిపోయాడు, రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? మూయబడిన మందిరమును తెరిచాడండి. అదే వాళ్ళ తండ్రి బాటలో నడిచినట్టయితే ఆ మూయబడిన మందిరం అలాగనే ఉండిపోయేది. ఆ విధమైన ధూపాలు వేస్తూ, కొండల మీద, పర్వతాల మీద, పచ్చని తోటల మీద బలిపీఠాలు కడుతూ, బళ్ళర్పిస్తూ దేశం ఇంకా భ్రష్టత్వంలోకి నడిపించేవాడు. కానీ భ్రష్టత్వంలో నుంచి, భక్తిహీనతలో నుంచి ఆ హిజ్కియా రాజు ఒక దేవుని యొక్క బలములోకి అతను నడిపించాడు. మేము మా దేశపు ఆర్థిక స్థితి మెరుగుపడాలి అని అంటే, నా దేశపు ప్రజలు ఆధ్యాత్మికమైన జీవితంలో మరలా మొదటికి రావాలంటే, యెరూషలేములో దేవుని యొక్క మహిమ చేత ఏ మందిరం అయితే నిండిందో అక్కడ యాజకత్వపు సేవా ధర్మం 24 గంటలు ఎలాగైతే క్రమం పరచబడిందో, ఆ దేవుని మందిరము తెరిస్తే మా దేశపు ఆర్థిక వ్యవస్థను, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మెరుగుపరుస్తాడు దేవుడు అనే ఒక సూత్రాన్ని నమ్మాడు, వాక్యాన్ని నమ్మాడు. మూయబడిన దేవుని యొక్క మందిరాన్ని తెరిచాడండి. అంత విశ్వాసం ఉంది ఆయనకు. అందుకే చెబుతున్నాడు, ఆయన ఎవరంట? విశ్వాసము గలవాడు, యెహోవా యందు విశ్వాసము గలవాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం రండి. ఎందుకు రాజుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటే, మొదటిగా ఆయన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. రెండో విషయాన్ని మనము చదువుదాం రండి. ఆ మాటను 6వ వచనం ఇలా రాయబడి ఉంది. అతడు యెహోవాతో హత్తుకొనెను. అతడు యెహోవాతో హత్తుకొనెను. హత్తుకోవటము అని అంటే విడిచిపెట్టకుండా, హత్తుకోవటము అని అంటే వదలకుండా, హత్తుకోవటం అంటే అందులో నుంచి ఇక జారి పడకుండా, ఒక తల్లి చంటి బిడ్డను ఎలాగైతే హత్తుకుంటుందో గుండెలకు, ఆ విధంగా అంట సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన మార్గములో నడుస్తూ యెహోవాను హత్తుకున్నాడంట. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవుణ్ణంట అటు గట్టిగా పట్టుకొని, నీవు నన్ను దీవించితే తప్ప నేను నిన్ను వదలను అన్నాడంట. అలాగూ గట్టిగా పట్టుకోబట్టే దేవుడి చేత ఆ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు దీవించబడ్డాడు. ఆ విధంగానే దేవుణ్ణంట హత్తుకున్నాడంట. హత్తుకునేను, మళ్ళీ విడిచిపెట్టకుండా. శ్రమ రాని, కష్టం రాని, కరువు రాని, ఖడ్గం రాని, అట్టిది ఏదైనా రాని, నా దేవుడైన యెహోవాను నేను హత్తుకొనే ఉంటాను, కానీ నేను విడవను, నేను విడిచిపెట్టను. నా తండ్రి విడిచిపెట్టడు, నేను కూడా ఆయనను విడవను. అందుకే ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటూనే, వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా, అంటే వారికి ముందుగా నడిచాడంట. అలాగ ముందుగా నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అలాగనే హిజ్కియా రాజు అంటున్నాడు, నా తండ్రి నిన్ను విడిచిపెట్టాడయ్యా, నిన్ను హత్తుకోలేదు, కానీ నా బ్రతుకు దినములన్నయు, ఈ భూమి మీద నేను బ్రతుకు కాలమంతయు నేనును నా ఇంటి వారును నా దేవుడైన యెహోవాను మేము హత్తుకుంటాం అని అనుకొని హత్తుకున్నాడంటండి. మనందరికీ బాగా తెలిసిన ఒక సంఘటన, రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన నయోమి తన 2 కుమారులను, భర్తను పోగొట్టుకొని మరలా తిరిగి మొత్తాన్ని పోగొట్టుకొని, యోధా దేశాన్ని ఎలాగైతే దిగంబరలోకి నడిపించాడు ఆహాజు, తన ఇంటిలో ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుందంట నయోమి పోగొట్టుకున్న తర్వాత భర్తను కోల్పోయిన 2 కోడలను తీసుకొని తిరిగి మరలా ఎక్కడైతే సమృద్ధి ఉందో దాన్ని వెతుక్కుంటూ దేవుని దేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఆ 2 కోడళ్ళు ఆతో అన్నది, అమ్మా మరి మీరు వయసులో ఉన్నవాళ్ళు, మీరు మరలా తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని మీకు పిల్లలు లేరు కదా, నేను ముసలిదాన్ని, నేను ఎక్కడైనా బ్రతుకుతాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి, మీ పితరుల ఇళ్ళకి వెళ్ళి వివాహం చేసుకోండి అన్నప్పుడు పెద్ద కోడలేమో ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాను అని ఉంది అక్కడ రూతు అధ్యాయం 1వ అధ్యాయంలో. అలాగనే రెండో కోడలైన రూతు మొదటి ఓర్ఫలాగా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోలేదు, కానీ అక్కడ ఏమని ఉందంటే నయోమిని హత్తుకొనెను అని ఉంది. హత్తుకోవటం అంటే అక్కడ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప నన్ను ఏది వేరు చేయదని అన్నాడు. అది హత్తుకోవటం అంటే.
నేను బ్రతుకు దినములన్నయు నా దేవుని యొద్ద నుంచి నన్ను ఏది వేరు చేయదు. అది హిజ్కియా రాజు అంటున్నాడు. దాన్ని హత్తుకోవటము అని అన్నాడు. రెండోది ఏంటంటే, మొదటిగా యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. రెండోది యెహోవాను హత్తుకున్నాడు, విడవకుండా హత్తుకున్నాడు. ఆ ఒక్క మాటను చదువుదాం రండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది. 13వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండండి అంటున్నాడు. మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీ పితరులు హత్తుకొని ఉండకపోవడం ద్వారా అరణ్యంలో నశించారు. ఇప్పుడు మీరు కొత్తవారు, దేవుడిచ్చే దేశంలో మీరు సుఖంగాను సంతోషంగాను ఉండటం కొరకు యెహోవాను విడవకుండా ఆయన హత్తుకొని సేవించండి అని చెబుతున్నాడు ఆయన మాటలు. ప్రియమైన సోదరి స్నేహితుడా, నువ్వు యెహోవాని హత్తుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. హత్తుకోవటము అనంటే, చంటి బిడ్డను తన తల్లి హత్తుకుంటే మధ్యలో గాలి దూరేంత గ్యాప్ కూడా ఉండదు అని అర్థం. అలాగని నీ దేవుడైన యెహోవాను నువ్వు హత్తుకుంటే యెహోవాకు నీకు మధ్యలో ఏది ఉండకూడదు అని అర్థం. దాన్ని హత్తుకోవటము అని అన్నారు. రెండవది ఏం చేశాడంట, యెహోవాను హత్తుకొనెను. ఈరోజు దేవుణ్ణి హత్తుకునే అనుభవం నీకు లేకపోతే, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను హత్తుకుందుముగాక. గట్టిగా చెబుదాం. ఆయన హత్తుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన హత్తుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఓర్ఫా వెళ్ళిపోయింది, రూతు హత్తుకున్నది. రూతు అత్యధికంగా ఆశీర్వదించబడింది. హత్తుకున్నవారు ఎత్తబడ్డారు, అత్యధికంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. సోదరి స్నేహితుడా, ఈరోజు నీ జీవితంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను, ఆ కల్వరి సిలువలో నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్యను మనము మన జీవితంలో మన హృదయంలో ఏది ఎవరు లేకుండా ఆయన మనము హత్తుకుందుముగాక. హిజ్కియా రెండోది యెహోవాను హత్తుకును. లాస్ట్ ఈ ఒక్కటే చదివి మనము ముగిద్దాం. చదువుదామా 6వ వచనం. ఆయనను వెంబడించుటలో వెనక్కు తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఆయన వెంబడించుటలో వెనుతీయక యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సంఘానికి వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బలంగా పనిచేసి కానుకలు ఇచ్చి ఆగిపోయిన వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సంఘంలోకి వచ్చి బాప్తిజం తీసుకొని వెనక్కి వెళ్ళిన వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి కడ వరకు చచ్చేంత వరకు యేసయ్యతోనే మేము ఉంటాము అని సాక్ష్యం చెప్పి తీర్మానం తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిన వారు కూడా ఉంటారు. కానీ రాజైన ఎందుకు వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు? వారికి ఉన్న పరిస్థితులు కావచ్చు, వారికి ఉన్న అజ్ఞానం కావచ్చు, వారు అనుకున్నది జరగకపోవటం కావచ్చు, వారి హృదయంలో ఏలుబడి చేస్తున్న సాతాను క్రియలు కావచ్చు, వారిలో ఉన్న అవిశ్వాసము కావచ్చు, దానికి కారణాలు ఏమైనా కావచ్చు. హృదయంలో కోరిక జరగకపోతే మనసు నొచ్చుకుంటుందంట. ఆ విధంగా కూడా వెనక్కి వెళ్ళిన వారు కూడా ఉంటారు. కానీ రాజయ్య హిజ్కియా అంటున్నాడు, అయ్యా నేను బ్రతుకు కాలమంతయు నిన్ను హత్తుకొని నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుస్తాను అని అంటున్నాడు. ఎప్పుడు వెనుదీయలేదంట. ఆయనకు అనారోగ్యం వచ్చింది, ఆయన మరణకరమైన వ్యాధి వచ్చింది. అయ్యా నేను నిన్ను హత్తుకొని నడుస్తాను. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినా కానీ నన్ను విడిచిపెట్టవా? అవునయ్యా నేను విడిచిపెట్టను. శత్రు సైన్యం వచ్చి ముట్టడి వేశారు హిజ్కియా రాజ్యం మీదకు. ఈ సమయంలో మరి ఎంత చేసినా నా దేవుడు శత్రు సైన్యం నా చుట్టూ ఉంచాడు, నేను దేవుణ్ణి విడిచిపెడుతున్నాను అని అనలా. హిజ్కియా ఈ సమయంలోనైనా వెనుదిరుగుతావా? లేదయ్యా, శత్రువు వచ్చి నన్ను చుట్టుముట్టి స్వాధీనపరుచుకున్నా కానీ నేను వెనుకదీయను.
ఎంత పరిస్థితులు కఠోరంగా కఠినంగా ఉన్నా కానీ నేను హత్తుకొని నడుస్తాను కానీ నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు. అందుకే పత్రికల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఇంకొక మాట అన్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు నిబంధన చేసుకొని తీర్మానం చేసుకొని దేవుని వైపుకు వెళుతూ మరలా నువ్వు వెనక్కి చూసినా పక్కకు చూసినా పక్కకు పోయినా నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివి కానే కాదు. వెనక్కి తిరిగి చూసేవాడు ముందుకు ఎప్పుడూ వెళ్ళలేడు. పక్క చూపులు చూసేవాడు సరిగా గురి యొద్దకు వెళ్ళలేడు. అందుకేనంటే ఇతను హత్తుకొని ఏం చేశాడంట మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఆయన గైకొనుచుండెను. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట తూచ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, తప్పకుండా, తప్పిపోకుండా ఆయన అనుసరించాడంటండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాం, బాప్తిజం తీసుకున్నాం. ఏదన్నా ఒక అనారోగ్యం వస్తే ఆ దేవుడికి ఇంత చేసే నేను, అంత చేసే నేను, అట్టొచ్చే నేను, ఇట్టొచ్చే నేను, నాకు ఇదేం రోగం వచ్చిందని అంటారు. నువ్వు అట్టొచ్చినా ఎట్టొచ్చినా కొత్త బండి నేను తీసుకున్నాను, వాడు షోరూముడై దీనికి అసలు తిరిగే లేదన్నాడు, దానికి రిపేర్ వచ్చింది. మన శరీరము ఉన్నంత కాలము ఏదో ఒక రిపేర్ వచ్చింది, ఏదో ఒక సమస్య వచ్చింది. అసలు సమస్య రానివాడు జీవించి ఉండేవాడు కాదు, జీవించే ఉండేవాడికి శ్రమ వచ్చింది. ఏదో ఒక నష్టం వచ్చింది, ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో కరువు వచ్చింది, ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, ఏదో ఒక అడ్డంకి వచ్చింది. ఎందుకని నువ్వు బ్రతికున్నావు కాబట్టి. అలాగే బ్రతికి లేకపోతే ఇవన్నీ ఏముండవు. ఇలాంటి బ్రతుకున్న సమయంలో ఇలాంటి ఆటంకాల మధ్య, అనారోగ్యాల మధ్య, ఆర్థిక సంబంధమైన విషయాల మధ్య, ఆ ఆటుపోట్ల మధ్యలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే ఆజ్ఞను నువ్వు మర్చిపోకూడదు. అందుకే ఆజ్ఞలన్నిటినీ ఆయన అనుసరిస్తున్నాడంట. అలెగ్జాండర్ ప్రపంచ విజేత అని ఒక పేరు ఉంది. అలెగ్జాండర్ సైన్యాన్ని తీసుకుని ఏ దేశం మీదకి వెళ్ళిన విజయం తప్ప అపజయం లేదు. ఒక దేశంలో వెళ్తూ ఉన్నప్పుడు, రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్తున్నప్పుడు సైన్యం అంతా చాలామంది అనారోగ్యం పాలైపోయి కొద్ది సైన్యంగా మిగిలారు. ఆ కొద్ది సైన్యంగా మిగులుతున్నప్పుడు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యం కొద్ది మందే ఉన్నారు కాబట్టి, ఆ దేశం పెద్దది కాబట్టి కొంచెం మంది సైనికులు భయపడుతున్నారు. భయపడుతూ ఉన్నప్పుడు ఆ దేశంలోకి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జి ఎక్కి వెళ్తున్నారు. ఆ బ్రిడ్జి ఎక్కి వెళ్తున్నప్పుడు కెప్టెన్గా ఉండి, నాయకుడిగా ఉండి అలెగ్జాండర్ వాళ్ళని బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మనం జయిస్తాం, తప్పకుండా గెలుస్తాం, మీరు భయపడవద్దు అని చెప్పినా కానీ వీళ్ళలో మాత్రం ఆ భయం పోలేదు. కారణం ఏంటంటే ఆ దేశం పెద్దది, ఆ సైన్యం పెద్దగా ఉంది, వీళ్ళ సైన్యం కొద్ది మందిగా ఉన్నారు. అది రాత్రికాల సమయం, వాళ్ళు బ్రిడ్జి దాటుతున్నారు. బ్రిడ్జి దాటిన తర్వాత అలెగ్జాండర్ గమనించాడు, వీళ్ళు ఏదైనా ఒక తేడా వస్తే పారిపోవటానికి అవకాశం ఉంది, పారిపోతే పిరికివారైపోతారు, ఇక అవకాశం మార్గం లేదు అంటేనే ఇక తాడో పేడో తేల్చుకుంటారని చెప్పి వాళ్ళు ఆ దేశంలోకి ప్రవేశించటానికి ఆ బ్రిడ్జిని ఏం చేశాడంటే దాన్ని కాల్చేయమన్నాడు. వాళ్ళందరూ కాల్చేసేయమన్నారు, అయ్యా దీన్ని కాలిస్తే మనం తప్పించుకోవడానికి అవకాశం లేదని అన్నాడు. మనం వెళ్ళేది తప్పించుకోవడానికి కాదు, మనం వెళ్ళేది వెనుదిరిగి పారిపోవడానికి కాదు, చావో రేవుకో వెళ్తున్నాం. యుద్ధం గెలిసే రావాలి, యుద్ధం గెలిచి వస్తేనే మనము ఇక్కడ మనం స్వాధీనపరుచుకుంటాం. ఇది ఉంటే మార్గం ఉంది కాబట్టి యుద్ధంలో బలహీనపడుతున్నప్పుడు పారిపోయే అవకాశం లేకుండా దీన్ని కాల్ చేయమంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఆ బ్రిడ్జిని కాల్ చేస్తారు. ఇక వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, ఇక తిరిగి వెళ్ళి పారిపోయే మార్గం లేదు, ఇక గెలవటం ఒక్కటే ఉంది, ఇక వెనుదిరగటం లేదు. వాళ్ళు వెళ్ళారు, ఆ యుద్ధంలో పోరాడారు, ఇక మాకు వేరొక మార్గం లేదు, ప్రాణం పైన మేము గెలవాలనుకున్నారు. వాళ్ళు పోరాడి కొద్ది సైన్యం కూడా వాళ్ళు గెలిచారండి. సోదరి స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఆయన నాగటి మీద చెయ్యి వేసి ఇక నువ్వు వెనక తిరిగి చూడకూడదు. వెనక ఏముంది? వెనక నువ్వు వదిలిపెట్టిన పాపం ఉంది. ఆ పాపం వైపుకి ఎందుకు? ముందు పరలోక రాజ్యం ఉంది, దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. అందుకే రాజైన హిజ్కియా మూడవదిగా ఏం చేశాడు? యెహోవా ఆజ్ఞలను అనుసరించాడు. యెహోవా ఆజ్ఞలను అనుసరించాడు. 3 విషయాలు చెప్పాడు. 1, యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. 2, యెహోవాను హత్తుకున్నాడు. 3, యెహోవా ఆజ్ఞలను అనుసరించాడు. కాబట్టి
ఏం జరిగింది చూద్దాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అందుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకని దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకని దేవుడు నీకు తోడుగా ఉండాలా? అయితే యేసునందు విశ్వాసం ఉంచు. దేవుడు నీకు తోడుగా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకు. దేవుడు నీకు తోడుగా ఉండాలా? ఆయన చెబుతున్న మాట ప్రకారంగా చెయ్యి. ఆయన నీకు తోడుగా ఉంటాడు.